పూరి జగన్నాథుడు విశ్వాధిపతి కథ. రాజా ఇంద్రద్యుమ్నుని దివ్యస్వప్నం. పూర్వకాలంలో మాల్వా దేశాన్ని పాలిస్తున్న ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణువు మీద అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒకరోజు ఓ ఋషి అతనికి చెప్పారు, ఓ రాజా, తూర్పు సముద్ర తీరంలో ఉన్న అడవిలో ఓ ఆదివాసీ రాజు ఒక నీలవర్ణమైన స్వయంభూ నారాయణ విగ్రహాన్ని పూజిస్తున్నాడు. అది భగవంతుని పరమరూపం. రాజా వెంటనే ఆ విగ్రహం కోసం తూర్పుకు ప్రయాణమయ్యాడు. అదే నేటి ఒడిశా రాష్ట్రం. పూరి జగన్నాథుడు విశ్వాధిపతి కథ. రాజా ఇంద్రద్యుమ్నుని దివ్యస్వప్నం. పూర్వకాలంలో మాల్వా దేశాన్ని పాలిస్తున్న ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణువు మీద అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒకరోజు ఓ ఋషి అతనికి చెప్పారు, ఓ రాజా, తూర్పు సముద్ర తీరంలో ఉన్న అడవిలో ఓ ఆదివాసీ రాజు ఒక నీలవర్ణమైన స్వయంభూ నారాయణ విగ్రహాన్ని పూజిస్తున్నాడు. అది భగవంతుని పరమరూపం. రాజా వెంటనే ఆ విగ్రహం కోసం తూర్పుకు ప్రయాణమయ్యాడు. అదే నేటి ఒడిశా రాష్ట్రం. పూరి జగన్నాథుడు విశ్వాధిపతి కథ. రాజా దివ్య విగ్రహం అదృశ్యం. స్వప్న సందేశం. రాజా ఆ ప్రాంతానికి చేరుకునేలోపు ఆ విగ్రహం ఆకాశ మార్గంలో అంతర్ధానమైపోయింది. రాజా నీలాచల పర్వతంపై ధ్యానం చేస్తూ విష్ణువును పిలిచాడు. స్వప్నంలో విష్ణువు ప్రత్యక్షమై ఇలా పలికాడు, ఓ రాజా, సముద్రం నుంచి తేలే ఒక దివ్య నిమ్మఘనపు దుండు దారు బ్రహ్మను దర్శించవచ్చు. దానినుంచే నన్ను జగన్నాథుడుగా నా తమ్ముడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి రూపొందించాలి. దివ్య విగ్రహం అదృశ్యం. స్వప్న సందేశం. రాజా ఆ ప్రాంతానికి చేరుకునేలోపు ఆ విగ్రహం మాయావి ఎమ్మరుసు మరియు అపూర్ణ విగ్రహాలు కొద్దిన రోజుల్లో ఆ దివ్యదుండొద్దుకు తేలివచ్చింది. కాని ఎవరూ దాన్ని కోలేకపోయారు. అప్పుడు ఒక వృద్ధ కారిగాడు వచ్చి ఇలా అన్నాడు, నేను విగ్రహాలను తయారు చేస్తాను, కాని 20 రోజుల లోపల నా పని చూచకూడదు. తలుపు తెరిస్తే నేను వెళ్ళిపోతాను. అయితే 14వ రోజుకు లోపల నుంచి శబ్దం రావడం ఆగిపోయింది. ఆందోళనతో రాణి తలుపు తెరిచేసింది. అందులో అపూర్ణమైన 3 విగ్రహాలు. జగన్నాథుడు చేతులు కాళ్ళు లేని రూపంలో, మధ్యలో సుభద్ర, మరొకవైపు బలరాముడు. కారిగాడు ఎక్కడా కనపడలేదు. దివ్యనాదం వినిపించింది, ఇది నాలోని పరమరూపం, ఇదే నా దివ్య వైభవం, ఈ రూపంతోనే నన్ను పూజించండి. జగన్నాథుని ఆలయం రహస్యాలతో నిండి రాజా ఇంద్రద్యుమ్నుడు పూరి పట్టణంలో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. ప్రతి సంవత్సరం రథయాత్రనే మహోత్సవం జరుపుతూ దేవుళ్లను అద్భుతమైన రథాలలో ఊరేగించేవాడు. ఈ ఆలయం అనేక అతిరేక రహస్యాల్ని కలిగి ఉంది. ఆలయం మీద ఎప్పుడూ పక్షులు ఎగరవు. గాలి ఏ దిశలో ఉన్నా ఆలయంపై ఉన్న పతాకం ఎదురుగా ఊగుతుంది. ఆలయం లోపల సముద్రపు శబ్దం వినిపించదు, కాని బయటకి వస్తే వినిపిస్తుంది. ప్రసాదం ఎప్పుడూ సరిపోతుంది. ఎంతమంది వచ్చినా కొరత ఉండదు. జగన్నాథుని శాశ్వత రహస్యం. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుని రూపం మారుతుంది. దీనిని నవకలేబరం. ఆ గోప్యమైన క్షణంలో దారుబ్రహ్మంలోని దివ్యశక్తిని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఎవ్వరూ చూడరు, శబ్దం చేయరు. ఈ దేవతలు తనను దర్శించని వారిని ఆశీర్వదించేందుకు బయటకు వస్తారు. అదే రథయాత్ర మహోత్సవం.